కురుక్షేత్రం. విప్లవ వీరుడు అల్లూరి తిరుగాడిన నేలలో అయ్యన్న పాత్రుడు ఈసారి పాగా వేస్తారా? ఈసారి తన కుమారుడిని రంగంలోకి దించుతారా? ఈ సీటును వైసీపీ నిలబెట్టుకుంటుందా? జనసేన ప్రభావం ఎంత ఉంటుంది? అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీకి ముఖద్వారం. స్వాతంత్ర్య సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగాడిన నేల. ఇప్పటికీ చెక్కు చెదరని బ్రిటిష్ కాలపు కట్టడాలు ఇక్కడి చరిత్రను గుర్తుకు తెస్తాయి. అనకాపల్లి జిల్లాకు రెవెన్యూ డివిజన్ గా, వ్యాపార కేంద్రంగా నర్సీపట్నం విశిష్ట స్థానం సొంతం చేసుకుంది. నర్సీపట్నం పేరు వినగానే తంగేడు రాజులు, అయ్యన్న పాత్రుడు గుర్తుకొస్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా, ఎన్టీఆర్ కాలం నుంచి చంద్రబాబు జమానా వరకు ఉత్తరాంధ్రలో పార్టీకి బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన అయ్యన్న సొంత నియోజకవర్గం నర్సీపట్నం. టీడీపీ తరపున నర్సీపట్నం ఎమ్మెల్యేగా 1983 నుంచి 6 సార్లు గెలిచిన అయ్యన్న పాత్రుడు 3 సార్లు ఓడిపోయారు. 2019లో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓడిపోవడం నర్సీపట్నం ప్రజలను షాక్కు గురిచేసింది. అయినా నిరుత్సాహపడకుండా ప్రజలతో మమేకమవుతూ టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 100% విజయం సాధించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ స్థానికంగా నిర్వహించే సభల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. తనదైన మార్కు రాజకీయంతో ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. జైల్లో ఉండి చెప్పకూడదున్న అలవాటు మనిషి తోసుకోవడం తప్పించి మరి వాళ్ళు చూశారు. మీ మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు. ఇది కలయిక, ఆత్మీయ కలయికది. ఈ కలయిక ఇక్కడ ఎలా జరిగిందో మండలాల్లోని గ్రామాల్లో కూడా అదే విధంగా జరగాల. ఆ కార్యక్రమం కోసం ముందు పరిచయం చేస్తాను. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా మన వాళ్ళు పరిచయం చేస్తారు. చేసిన తర్వాత ఒకసారి మీకు ఆ పరిచయం అయిన తర్వాత ఈ మండలాల నుంచి కంటిన్యూగా అక్కడ కార్యక్రమాలు ఏం చేయాలని కూడా లిస్ట్ రాసుకున్నాం. దాని ప్రకారం మాట్లాడుతూ క్లోజ్ చేద్దాం. ఇది ఓరి కలియిక, ఆత్మీయ కలియిక ఇది. అంచేత మీరు కూడా మన మండలం వయసు పరిచయం చేస్తే మనం ఇస్తాం. అయ్యన్న పాత్రుణ్ణి వైసీపీ వేధింపులకు గురిచేయడం, పోలీసులతో పలుమార్లు అరెస్ట్ చేయించడం వంటి అంశాలు నర్సీపట్నంలో టీడీపీకి ప్రజాదరణను పెంచాయి. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తూ ప్రజల సానుభూతిని పొందుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన రాజకీయ వారసుడిగా కుమారుడు చింతకాయల విజయ్ను ఎన్నికల బరిలోకి దించాలా అనే ఆలోచన కూడా అయ్యన్న పాత్రుడు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ కూడా 10 ఏళ్లుగా రాజకీయాల్లో తిరుగుతూ నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ జనసేన ప్రభావం అంతంతే. ఆ పార్టీకి ఇక్కడ బలమైన నాయకుడు లేడు. రాజాన సూర్యచంద్ర పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. దీంతో పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకే వదులుకోవాల్సిన పరిస్థితిలో జనసేన ఉంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ ప్రధాన బలం 5 ఏళ్లలో అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు. 2019లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు వివాదరహితుడనే గుర్తింపు ఉంది. ఇది పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆయనకు ప్రతికూలంగా మారొచ్చు. టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుణ్ణి వైసీపీ వేధింపులకు గురిచేసిందనే అంశం వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయ్యన్న పాత్రుడితో విభేదాల కారణంగా ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సొంత కోటరీని అభివృద్ధి చేసుకుంటున్న సన్యాసి పాత్రుడు కూడా వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఆనాడు 2019 ఎన్నికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు 2-3 అంశాల మీద దృష్టి తీసుకురావడం జరిగింది. అందులో ఏంటంటే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజల మీద మరి భారం ఉందన్న, చాలా పక్కనున్న ఎలమంచిల కంటే 20 రెట్లు ట్యాక్స్లు ఉన్నాయి, అవి తగ్గించాలని చెప్పి ఆ రోజు పోవడం జరిగింది. ఏదైతే మేము కోరామో దాని ప్రకారం సంవత్సరంలోనే నర్సీపట్నం మున్సిపాలిటీ సుమారుగా 65,000 జనాభా ఉన్న మరి మున్సిపాలిటీలో ఒక 25% మరి ఇంటి పనులు తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము అడిగా చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే
ఇంకోటి వాడిగా అంటే ఇక్కడ 150 పడకల హాస్పిటల్ ఉంది. దీని మెరుగైన వైద్యం కావాలంటే మళ్ళీ మేము వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది. వైజాగ్లో మళ్ళీ చాలా మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నారు. దయచేసి 150, 200, 300 చేయాలని చెప్పి అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు సుమారుగా 630 పడకల హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సుమారుగా 500 కోట్ల రూపాయలతో. దాన్ని కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే తాగునీరు గురించి వాటికం సుమారుగా 166 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతుంది. కొంత మళ్ళీ గ్యాప్ వచ్చింది, అవి కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారిని అడిగామో అవన్నీ కూడా నెరవేర్చారు. నర్సీపట్నంలో సమస్యలను పరిశీలిస్తే ఇంటి పన్ను పెంచడంతో నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. 6 నెలల్లో ఎన్నికలున్నాయనగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడాన్ని జనాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే అండతో కొందరు ఇసుక, గ్రావిల్ దోపిడీకి పాల్పడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలు కూడా ఎక్కువయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరిపి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. నర్సీపట్నంలో 2,09,186 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 1962 నుంచి తంగేడు రాజుల మద్దతు సంపాదించిన వాళ్లే విజయం సాధించారు. ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసే వరకు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. 1983లో టీడీపీ నుంచి తొలిసారి చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. ఈసారి నర్సీపట్నం జనాలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. నర్సీపట్నంలో మండలాలు: నర్సీపట్నం, మాకవరంపాలెం, గొలుగొండ, నాతవరం. నర్సీపట్నంలో విజేతలు: 2014లో అయ్యన్న పాత్రుడు టీడీపీ 79,726 ఓట్లు. పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ 77,388 ఓట్లు. 2019లో పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ 93,818 ఓట్లు. అయ్యన్న పాత్రుడు టీడీపీ 70,452 ఓట్లు.